ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా, విస్తరణకు నోచుకొని రామకృష్ణాపురం వంతెన నిత్యం ట్రాఫిక్ జామ్లతో తల్లడిల్లుతున్న ప్రజలు. 25 ఏళ్ల క్రితం మల్కాజ్గిరికి మకుటాయమానంగా నిలిచిన రామకృష్ణాపురం పై వంతెన నేడు క్రమంగా మృత్యు మార్గంగా మారుతుంది. పెరిగిన ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా వంతెన వెడల్పు లేకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా లేదా ఒక వాహనం సాంకేతిక సమస్యతో ఆగిపోయినా గంటల కొద్ది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడం పరపాటిగా మారింది. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో ఇక్కడ ట్రాఫిక్ జామ్ నిత్య కృత్యమైంది. సమస్య తీవ్రంగా ఉన్న పాలకులు, అధికారులు వంతెన విస్తరణకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. వాహనాలు భారీగా పెరగడంతో రామకృష్ణపురం రైల్వే స్టేషన్ వద్ద రైలు వచ్చే సమయంలో గేటు వేయడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యేది. 1990లో నాటి ఎమ్మెల్యే సాయన్న హయాంలో పై వంతెన నిర్మించారు. రాను రాను వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ సమస్య అధికమైంది. ఈ వంతెన వెడల్పు కేవలం 25 అడుగులే కావడం రోజు రోజుకి వాహనాలు రద్దీ పెరగడంతో తరచూ ట్రాఫిక్ సంభవిస్తోంది. ఎన్నో ప్రమాదాలకు కారణంగా నిలుస్తుంది. 14 ఏళ్ల క్రితం గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న డీసీఎం వంతెనపై నుంచి కింద పడింది. డ్రైవర్తో పాటు మరో 2 మృతి చెందారు. 2015లో ఆటో బోల్తా పడి ఒకరు, 2016లో బైక్ పై వెళ్తున్న నేరడ్మెట్ కి చెందిన దేవేందర్, అతని స్నేహితులు కారును ఢీకొన్నారు. ఈ దుర్ఘటనలో దేవేందర్ మృతి. 2020లో ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చిన 2 యువకులు లారీని ఢీకొని మృతి చెందారు. 2023లో ఉదయం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని జిహెచ్ఎంసి చెత్త వాహనం ఢీ కొట్టడంతో దుర్మరణం పాలయ్యారు. చూడండి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. మల్కాజ్గిరి రామకృష్ణాపురం బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్ కేవలం 25 అడుగుల వెడల్పే ఉంది. సో ఇక్కడ 25 అడుగుల వెడల్పు ఉన్నదే కాకుండా మధ్యలో పెద్ద పెద్ద గుంటలు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ నిత్యం జామ్ అవుతుంది. అయినా అధికారులు, పాలకులు ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ తరచూ చిన్న చిన్న ప్రమాదాలు జరగడం, బాధితులు ఆసుపత్రి పాలవడం పరపాటిగా మారింది. ప్రతిపాదనలే లేవు. వంతెన ఇరుగ్గా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని నేరడ్మెట్ పోలీసులు ఉన్నతాధికారులకు, మున్సిపల్ అధికారులకు లిఖిత పూర్వకంగా వివరించారు. 2018లో బోయిన్పల్లి నుంచి ఈసీఎల్ వరకు 4 లేన్ రోడ్లు పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ మార్గంలో ప్రధాన అడ్డంకిగా మారుతున్న వంతెన గురించి ఎవరూ పట్టించుకోకపోవడం లేదని, పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా విస్తరణ చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. రాకపోకలను క్రమబద్ధీకరిస్తాం. శివశంకర్, ట్రాఫిక్ సిఐ. వంతెనపై వాహనాలు రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు క్రమం తప్పకుండా సిబ్బందిని నియమిస్తాం. వంతెన వెడల్పు తక్కువగా ఉండడంతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం. వాహన చోదకులు కూడా వంతెనపై అతి వేగంగా వెళ్లడం, చరవాణిలో మాట్లాడడం చేయకూడదని చెప్పి ట్రాఫిక్ సిఐ శివశంకర్ అంటుండు. అయినా ఈ బ్రిడ్జ్ ఏదైతుందో చాలా తక్కువ ఉంది. ఇది చూడండి 1999లో అప్పుడు నిర్మించడం జరిగింది. చాలా పాతగా అయిపోయింది. యాక్సిడెంట్లకు ఒక కేర్ ఆఫ్ గా అయిపోయింది రామకృష్ణాపురము ఫ్లైఓవర్. సో దీనిపై పాలకులు, అధికారులు దృష్టి సారించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు.